ధం సర్వోన్నతుడివైన మా ప్రభువానికి స్తోత్రములు. మా వంటి నీచమైన పాపుల నిమిత్తం నీ పరలోక సింహాసనమును మహిమను విడిచిపెట్టి మా వంటి వాడవై మా వద్దకు వచ్చిన రీతిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ వలన మేము విడుదల పొందాం, నీ వలన క్షమించబడ్డాం, నీ వలన మేము నిత్య రాజ్య ప్రవేశం చేయగలిగాం. నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు ఏ స్థితి అయితే మాకు కలుగు చేసావో ఆ స్థితిలో మేము స్థిరముగా నడుచుకునే కృప మాకు దయచేయండి. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మమ్మల్ని మీరే బలపరిచి నిలుపుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. మనం ఆల్మోస్ట్ ఈ యొక్క 40 రోజుల వాక్య ధ్యాన కూడికలలో ఇది 18వ రోజు. సో ఈ దినాలన్నిటా మనం ధ్యానం చేసేటువంటి ప్రతి సంగతిని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకొని ఆ సత్యములో ప్రతిష్ఠించబడటానికి మనం ప్రభు సన్నిధిలో అప్పగించుకోవాలని కోరుతూ ఉన్నాను. మీలో చాలామంది చక్కని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మరి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మరి మీ యొక్క ప్రార్థనల ఫలితమే దేవుడు తన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలానే మీలో చాలామంది ఆసక్తిగా ప్రతిరోజు సమయానికే వస్తూ ఉన్నారు. అందుని బట్టి కూడా నేను మిమ్మల్ని అభినందిస్తూ దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని తెలియజేస్తూ ఉన్నాను. అలానే క్వైర్ వారు కూడా రెగ్యులర్గా మరి మనకంటే ముందుగానే వచ్చి ఎన్నో చక్కని పాటలు పాడి వారు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. వారితో పాటు కలిసి మనం కూడా పాడేటువంటి అవకాశాన్ని వారు కలుగు చేస్తూ ఉన్నారు కనుక వారి యొక్క కృషిని, వారి యొక్క నమ్మకత్వాన్ని అభినందిస్తూ దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. సరే, యేసు క్రీస్తుని గూర్చినటువంటి కొన్ని సంగతులు మనం నిన్నటి దినాన నేర్చుకున్నాం. యేసు ఆయన దేవుడు అయితే ఆయన మానవుడయ్యాడు. యేసుక్రీస్తు దైవ మానవుడు, దేవుడు మానవుడు. ఆయన మానవుడిగా వచ్చాడు అని చెప్పినప్పుడు అది నిజమైనటువంటి మానవ శరీరంలోనికి ఆయన వచ్చాడు అన్న విషయాన్ని మనం చూసాం. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అనే విషయం మీద దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సంగతిని మనం నమ్మి దాని మీద ఆధారపడడం మన విశ్వాసానికి మేలు అని మనం తెలుసుకున్నాం. సరే, ఈ రోజున మరి ఒక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే యేసు దేవుని కుమారుడు లేక దేవుడు ఆయన అనేటువంటి సత్యాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆయన నిజముగా దేవుడు, ఆయన నిజముగా మానవుడు. ఈరోజు చాలామంది వాక్యాన్ని ఎరుగని వారు యేసు దేవుడని ఎక్కడ చెప్పలేదు కదా, నేనే దేవుడనని ఎక్కడ చెప్పలేదు కదా అనేటువంటి మాట పలుకుతూ ఉంటే వాక్యం తెలియని అనేక మంది క్రైస్తవులు అభ్యంతరపడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యములో యూదులు అభ్యంతరపడినటువంటి విషయం, యేసుక్రీస్తుని గూర్చి అభ్యంతరపడినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడనని ప్రకటించడం వల్లనే. చూడండి, యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురు అని వారిని అడిగాను. యేసుక్రీస్తు వారితో సంభాషణ చేస్తూ ఉన్నాడు.
వారు మరలా రాళ్ళు రువ్వటానికి రాళ్ళు పట్టుకున్నారంట యేసుక్రీస్తుని కొట్టడానికి. ఇక్కడ మరలా అని చెప్పినటువంటి మాటను మనం గమనిస్తే ఇది మొదటిసారి కాదు అని మనకు అర్థమవుతుంది. అనేక మార్లు ఇలాంటి తగాదా జరిగింది. ఈ విధంగా వారు యేసుక్రీస్తు మీదకి రాళ్ళు పట్టుకొని లేచారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు, నేను అన్ని మంచి పనులే చేశాను కదా, ఏ మంచి పని నిమిత్తం మీరు నన్ను కొడతారని అడిగితే వారు మోపిన నేరం ఏంటో చూడండి. 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు. ఇది వారి యొక్క అభ్యంతర కారణం. నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఇదే వారి యొక్క అభ్యంతరం అన్నమాట. ఈ రోజుల్లో కూడా చాలామంది యేసుక్రీస్తుని ఒక మంచి మనిషిగా అంగీకరించేవారు ఉన్నారు. యేసుక్రీస్తుని ఒక మంచి బోధకుడిగా అంగీకరించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు చేసిన కార్యాలను బట్టి ఆయనను పొగిడినటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తుని ఒక నరునిగా, ఒక మనిషిగా అంగీకరించినటువంటి వారు ఉన్నారు, ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా. యేసు దేవుడు అని చెప్పినప్పుడే వారికి అభ్యంతరం వస్తుంది అన్నమాట. ఇక్కడ యూదులు కూడా అదే సంగతి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు మంచి పనులు చేసినందుకు మేమేం అంటలే, మాకున్న అందుకే మేము నిన్ను కొట్టాలని అన్నారు వారు. సో ఈ యోహాను సువార్తలో మీరు చదివితే చాలాసార్లు యేసుక్రీస్తు ఇలాంటి సంఘటనలు ఫేస్ చేశాడు. వారు అనేక మార్లు యేసుక్రీస్తుని కొట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకోవలసినటువంటి మరొక సంగతి ఏంటంటే ఆయన దేవుడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. నిన్న మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేస్తూ కొంతవరకు ఆలోచన చేశాం. అది మరలా ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి. సో ఆయన్ని మేము చూసాం. అలాగనే ఆయన శరీరధారి అని చెప్పినప్పుడు ఆ రెండు మాటల యొక్క అర్థాన్ని మనం గ్రహించాం. ఆయన మన వంటి వాడు అయినందుచేత మనలను సరిగా అర్థం చేసుకోగలిగిన వాడు, మనకు సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు అని హెబ్రీ పత్రిక ద్వారా తెలుసుకున్నాం. సరే, ఈ రోజున మరొక సంగతిని ఇక్కడ నుంచే ఆలోచన చేద్దాం. ఆ వాక్యము అనగా ఏ వాక్యం గురించి మాట్లాడుతున్నాడు? మొదటి వచనంలో చెప్పాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి రావటాన్ని గురించి ఆ వచనం మాట్లాడుతుంది. ఆయన వచ్చినప్పుడు ఎలా వచ్చాడు అనే సంగతిని కూడా చాలా క్లియర్గా చెప్పాడు అక్కడ. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను. ఈ మాటను గురించి మనం కొంచెం ఆలోచన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడు. ఆయన కృపా సంపూర్ణుడు, అలాగనే సత్య సంపూర్ణుడు. ఆయనలోనే మనకి ఈ లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. కృప అనే మాటకి అర్థం మనకి తెలుసు కదా. ఏంటండి అది? అర్హత లేనటువంటి వారికి చూపించినటువంటి ప్రేమ. ఆ ప్రేమను పొందటానికి నేను అర్హుడను కాను, ఆ మేలు పొందటానికి నేను అర్హుడను కాను, కానీ దేవుడు నా ఎడల ఆయన ప్రేమను చూపించాడు.
సో ఇక్కడ దేవుడు మనుష్యుల ఎడల చూపించినటువంటి ఆ కృపకు ఈయన ఒక సంపూర్ణమైనటువంటి రూపము. దేవుని యొక్క కృప మనుష్యులు అర్థం చేసుకోవాలంటే వారు యేసుక్రీస్తుని చూడాలి అనే సత్యాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడే మనం చూస్తే దేవుడు మనుష్యుల కోసం తన సింహాసనాన్ని, తన మహిమను విడిచిపెట్టి రావాల్సిన అవసరం లేదు. అంతే కదండి. మనిషి కోసం దేవుడు ఎందుకు రావాలి? దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు. ఆయనకు ఏది కొదవలేదు. ఆయన మహిమ కలిగినటువంటి వాడు. ఆయన మాట చెబితే చాలు అది నెరవేరుతుంది. కానీ ఆయన మనిషి కోసం ఈ లోకానికి వచ్చేసాడంట. నిజానికి ఆ నీతి కలిగినటువంటి దేవుడు మనిషి యొక్క స్థితిని చూసినప్పుడు మనిషిని శిక్షించాలే తప్ప రక్షించడానికి వీల్లేదు. ఎందుకంటే మనిషి శిక్షకు మాత్రమే పాత్రుడు, నరకానికి మాత్రమే పాత్రుడు. మన జీవితాన్ని మనం ఒకసారి చూసుకుంటే మనకు ఆ విషయం అర్థమైపోతుంది. మనం ఎవరమో మనకు తెలిస్తే మనం దేవుని యొక్క దృష్టిలో ఏ విధంగా దేవుడు మనల్ని ట్రీట్ చేయాలో అది మనకు అర్థమైపోతుంది. మనమందరం కూడా మన యొక్క పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం, నరకానికి మాత్రమే పాత్రులం. కానీ దేవుడు తన యొక్క కృప చేత ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చేసాడు. అదే కృప. అదే కృప అంటే మన కోసం రావాల్సిన పని లేదు. దేవుడు మనం ఒకవేళ నరకానికి వెళ్తే ఆయనకి నష్టమేమీ లేదు. కానీ దేవుడు మనలను అంతగా ప్రేమించాడు. అంటే ఎవ్వరూ చూపించలేనంత ప్రేమ, మరలా మనం తిరిగి చెల్లించలేనంత ప్రేమ దేవుడు మన ఎడల చూపించాడు. యేసుక్రీస్తు ద్వారా అది మనకి లభించింది. అదే ఫిలిప్పీ పత్రికలో చాలా క్లియర్గా చెప్తాడు. ఆయన మానవుడిగా వచ్చాడంట. దేవునితో సమానంగా ఉండేట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన తన రిక్తునిగా చేసుకొని మానవుడిగా వచ్చాడంట. మళ్ళీ మానవునిగా అన్న దగ్గర ఇంకా ఏమంటాడంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. అందరికీ సేవ చేయాలనుకున్నాడంట. మనుష్య కుమారుడు అనేకులకు పరిచారం చేయటానికి వచ్చాడు కానీ పరిచారం చేయించుకోవటానికి రాలేదు అన్నాడు. ఇంకా ఏమన్నాడు? మరణము పొందినంతగా తగ్గించుకున్నాడంట. మరణానికైనా ఆయన వెనుకాడలేదు. ఆ మరణం కూడా మళ్ళీ ఎలా మాట్లాడంటే సిలువ మరణము పొందినంతగా అంటాడు. అంటే దేవుని ప్రేమ మనుష్యుల పట్ల ఎంత గొప్పదంటే అది ఎంత లోతైనా ఆయన దానికి చేరుకుంటాడు. అందుకని ఎఫెసీ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు ఎంతో అది మీరు తెలుసుకోండి అంటాడు అన్నమాట. హీ రీచెస్ ఈవెన్ మీ. నన్ను కూడా ఆయన చేరుకుంటాడు. ఇంత ఘోర పాపినైనా నన్ను కూడా ఆయన చేరుకుంటాడు. అది ఆయన యొక్క గొప్ప ప్రేమ, మహాప్రేమ. ఏమండి? మహాప్రేమ, కరుణా సంపన్నుడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడే. ఆయన మనుష్యులకు కనపడినప్పుడు ఆ దేవుని యొక్క కృప ఏంటో మనుష్యులకు ఆయన అర్థమయ్యేలాగా కనిపించాడు. కాబట్టి యేసుక్రీస్తుని చూస్తే, సిలువను చూస్తే మనకు తెలియవలసింది ఏంటంటే నా ప్రభువు నన్ను ఎంత ప్రేమించాడో అది నాకు తెలియాలి. అది అర్థమైతే మనం రక్షించబడినట్టే. రెండో విషయం, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు దేవుని యొక్క సౌందర్యం ఏంటో మనుషులకు అర్థమైంది. దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనుషులకు అర్థమైంది.
దేవుడు ఎంత అందంగా ఉంటాడో అది మనుషులకు అర్థమైంది. యేసుక్రీస్తు వచ్చేంత వరకు అది అర్థం కాలేదు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు లోకంలో మనుష్యులకు దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు, దాన్ని గ్రహించారు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వారిలో అలాంటి జ్ఞానాన్ని పెట్టాడు కాబట్టి ఆ దేవుణ్ణి గురించి వారికి తెలుసు. కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడు అనే దానికి వేరు వేరు విధాల భాష్యం చెప్పారు. అందుకే మనం కొన్నిసార్లు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అసలు దేవుని యొక్క స్వరూపం ఏంటో మనుషులకు అర్థమైంది. దేవుడు ఎంత అందంగా ఉంటాడో అది అర్థమైంది. లేక ఇంకా చెప్పాలంటే యేసు ద్వారా దేవుడు ప్రేమ గలవాడు అనే సంగతి అర్థమైంది. ఆయన ప్రేమమయుడు. దేవుడు మనుష్యులను శిక్షించాలి, ఉగ్రతను కుమ్మరించాలి అంటే ఆయన క్రిందికి దిగి రావాల్సినటువంటి పని లేదు. జలప్రలయంలో మనుషులు నశించిపోలేదా? సొదొమ గుమొర్రాల మీదకి అగ్ని గంధకాలను కురిపించినప్పుడు అవి సమూల నాశనం అయిపోలేదా? ఇలా బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఎన్ని ఇన్సిడెంట్స్ కనపడతాయో. దేవుడు క్రిందికి దిగి రావాల్సినటువంటి పని లేదు. కానీ దేవుణ్ణి గురించి మనిషి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ప్రేమామయుడు. దేవుడు ప్రేమామయుడు. తన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆయన చేర్చుకుంటాడు, ప్రేమతో చేర్చుకుంటాడు, ప్రేమతో చేర్చుకుంటాడు. నువ్వేదో చేసావు కాబట్టి కాదు, అంటే దేవునికి నువ్వేదో ఇచ్చావు కాబట్టి కాదు, లేక దేవుని పేరున ఏదో మంచి కార్యం చేసావు కాబట్టి కాదు. దేవుడు మనుష్యులను యథాతథంగా ఉన్న ఫలంగా ఆయన దగ్గరకు వస్తే అంగీకరిస్తాడని. ఆయన మనుష్యుల కోసం ఎంత ఆశ కలిగి ఉన్నాడు అనే సంగతిని యేసుక్రీస్తే ఉపమానాల ద్వారా చెప్పాడు. అందులో ఒక ఫేమస్ ఉపమానం ఏంటంటే తప్పిపోయిన కుమారుని గూర్చినటువంటి ఉపమానం. తప్పిపోయిన కుమారుడు తండ్రిని ధిక్కరించి తిరస్కరించి ఆస్తినంతటినీ దోచుకొని వెళ్ళిపోతే తిరిగి వచ్చినప్పుడు తండ్రి పరిగెత్తి వెళ్ళి ఆ వ్యక్తిని కౌగిలించుకున్నటువంటి సంగతిని చెప్పాడు ఆయన. దేవునికి మనుష్యుల ఎడల ఉన్నటువంటి ఆశ అంత గొప్పది. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని అంగీకరిస్తాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన మనలను తృణీకరించడు, మనలను కాలిపోయేలాగా చేయడు, మనలను నశింప చేయడు. ఆయన మనలను చేర్చుకుంటాడు. ఆయన మనకు తండ్రి అని చెప్పినవాడు యేసుక్రీస్తే. అని చెప్పినవాడు యేసుక్రీస్తు. అంతవరకు తండ్రి అనే కాన్సెప్ట్ లేదు. దేవుడు ప్రేమ గలవాడు అనేటువంటి కాన్సెప్ట్ లోకంలో లేదు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అది మనకి అర్థమైంది. అంతవరకు అర్థం కాదు. కాబట్టి యేసుక్రీస్తు కృపాసత్య సంపూర్ణుడు అని చెప్పినప్పుడు ఆయన దేవుని యొక్క కృపకు ఒక స్వరూపం. అది మనుషుల ఎడల ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో దానికి యేసుక్రీస్తు ఒక స్వరూపం. ఇందులో దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది, అలానే దేవుని యొక్క సౌందర్యం కనబడుతుంది, దేవుడు ఎంత మంచివాడో అనేది కనబడుతుంది. అందుకే బైబిల్లో చాలా చోట్ల మీరు ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అని మాట్లాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. దేవుని యొక్క మంచితనం యేసుక్రీస్తు ద్వారానే మనకి అర్థమవుతూ ఉంది. అందుకనే ఆయన సిలువను భరించాడు. సిలువ మానవుని యొక్క ధిక్కారానికి, తిరస్కారానికి, తిరుగుబాటుకి ఒక ప్రతీక. దేవుణ్ణి విల్ఫుల్గా వ్యతిరేకించింది
సిలువ దగ్గరే. మానవుని యొక్క క్రోధమంతా సిలువ దగ్గర దేవుని మీద వెళ్ళగక్కాడు. కానీ ప్రభువు దాన్నంతటినీ భరించాడు. భరించి ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, కాబట్టి వీరిని క్షమించు. అది దేవుని యొక్క ప్రేమ. అది దేవుని యొక్క ప్రేమ. రైట్. రెండవది, ఆయన సత్య సంపూర్ణుడు. సత్య సంపూర్ణుడు. యోహాను సువార్తలో మనకి ఇంకొక బాగా ఎక్కువగా కనిపించేటువంటి మాట సత్యము అనే మాట. సత్యము అనే మాట చాలాసార్లు కనబడుతుంది. సత్య సంబంధి అనే మాట కనబడుతుంది. సత్య స్వరూపి అయిన ఆత్మ కనబడుతుంది. సత్యవాక్యము కనబడుతుంది. అలాగని యేసుక్రీస్తు కూడా 14వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడు? నేనే సత్యం, నేనే సత్యం, సత్యం. సో యేసుక్రీస్తు సత్య సంపూర్ణుడు. ఆయన ద్వారా దేవుని యొక్క సత్యము మానవునికి అర్థమైంది. కొన్ని కాన్సెప్ట్స్ అంట మనం ఎంత చర్చించినా అర్థం కావంట. అంటే మన హృదయంలో రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి, భావజాలం ఉంటుంది. వాటిని ఇంకొక వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేయటానికి మనం ఎంత మాట్లాడినా ఆ మాటల ద్వారా అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పలేము. అది అర్థం అవుతుంది. అంతవరకు అది అర్థం కాదు. అంతవరకు అది అర్థం కాదు. కాబట్టి అలాంటి రీతిగానే దేవుని గూర్చినటువంటి సత్యం కూడా మనుషుల మధ్య ప్రాకింది. అనేక మంది దేవుని గురించి అనేక రకాలుగా ఇదే సత్యము, ఇదే దేవుడు అని చెప్పారు. అందులో కొంత సత్యం ఉంది, కానీ పూర్తి సత్యం లేదు. కానీ వారు గ్రహించే అంత సామర్థ్యం లేదు వారికి. కారణం ఏంటంటే వారు చూడలేకపోతున్నారు. వారు కొంతవరకు మాత్రమే గ్రహించగలుగుతున్నారు, చూడలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు రావటం ద్వారా ఈ సత్యం పూర్తిగా మనుషులకు అర్థమైంది. సో ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే యేసును చూడండి, మీకు అర్థమవుతుంది. అంతే. దేవుడు ఎలా ఉంటాడు? యేసు వైపు చూడండి, యేసును తెలుసుకోండి. యేసును తెలుసుకుంటే మీకు దేవుడు అర్థమవుతాడు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా అదే అడిగాడు కదా, మాకు తండ్రిని చూపించు అంటే, నన్ను చూస్తే నువ్వు దేవుని చూసినట్టే. ఆయన సత్య స్వరూపి, లేక సత్య సంపూర్ణుడు. దేవుని యొక్క సత్యమంతా యేసుక్రీస్తులో మనకు అర్థమవుతుంది. అందుకే ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని తత్వశాస్త్రాలు మనం నేర్చుకున్నా, యేసు దగ్గరకు వస్తేనే తప్ప దేవుని గూర్చిన పరిపూర్ణమైన అవగాహన ఒక మనిషికి రాదు. ఉంది సత్యం అక్కడక్కడ, కానీ అది పూర్తి సత్యం కాదు. అక్కడ కొంత ఉంది. ఎందుకంటే దేవుని గురించినటువంటి అన్వేషణ, దేవుని గురించినటువంటి ఒక ఆశ మానవుని యొక్క హృదయంలో సహజంగానే దేవుడు పెట్టాడు గనక ఆ ఆశతో రకరకాలుగా దేవుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశారు. సంపూర్ణమైన సత్యం వారు ఎరగకపోయినా ఏదో సగం సత్యాన్ని తెలుసుకున్నారు, కొంతవరకు తెలుసుకోగలిగారు. కానీ సంపూర్ణ సత్యం నీకు తెలియాలి అంటే యేసుక్రీస్తుకి రావాలి. సో ప్రతి దైవాన్వేషణ ఎక్కడ ముగుస్తుందంటే యేసుక్రీస్తులోనే ముగుస్తుంది. దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక నీకు ఎక్కడ తీరుతుందంటే యేసుక్రీస్తులోనే తీరుతూ ఉంది. ఇప్పటి వరకు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళందరూ ఆ సత్యాన్ని చెప్పారు. మనము కూడా ఆ అనుభవంలోనికే రావాలా, వస్తాం.
అందులోకి వస్తేనే కానీ సత్యం అర్థం కాదు. సరే, యేసుక్రీస్తు ప్రతి వ్యక్తికి గ్రాహ్యమవుతాడు, అవగాహనలోనికి వస్తాడు. యేసుక్రీస్తు ఇంకా ఏం చెప్పాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఏం చేస్తారు? సత్యమును గ్రహిస్తారు. సో దేవుని యొక్క సత్యమంతా యేసుక్రీస్తు రూపంలో మన దగ్గరకు వచ్చింది. ఆయనను చూస్తే దేవుడు అర్థమవుతాడు. రెండవ సత్యం ఏంటంటే, ఆయన బోధంతా ఆ దేవుణ్ణి గూర్చినటువంటి సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. అందుకే తన నమ్మినటువంటి యూదులతో యేసుక్రీస్తు యోహాను సువార్త 8:31 ఈ మాటే చెప్పాడు. తనను నమ్మినటువంటి యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహిస్తారు అని చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క మిషన్ అదే. యేసుక్రీస్తు యొక్క మిషన్ అంటే, యేసుక్రీస్తు లోకానికి వచ్చి చేయాలనుకున్న ఏకైక పని అదే. ద ఓన్లీ వర్క్ ఈజ్ టు రివీల్ గాడ్స్ ట్రూత్. అందుకని యేసుక్రీస్తుని పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు పిలాతు అడిగాడంట, నువ్వెవరు, ఏంటి, ఎందుకు వచ్చావు? యేసుక్రీస్తు దానికి సూటిగా ఏం చెప్పాడంటే, నేను సత్యమును గూర్చి సాక్ష్యము ఇచ్చుటకు వచ్చి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకములో పుట్టాను నేను. సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును. యోహాను సువార్త 18:37 ఉంటుంది. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను, ఇందు నిమిత్తమే నేను వచ్చాను. నా మాట ఎవరు వింటారంటే సత్య సంబంధి వింటాడు. లేక ఎవరైతే యేసుక్రీస్తుకి ఆకర్షించబడతారో, యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు యేసుక్రీస్తు యొక్క మాటను అంగీకరిస్తారు. ఆయన మాట విన్నవాడు సత్యాన్ని తెలుసుకుంటాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి మిషన్ ఏంటి అంటే, ఒక ఏకైక పని ఏంటంటే, దేవుని గూర్చినటువంటి సత్యము ప్రజలందరకు తెలియజేయాల. ఆ సత్యములోనే మన రక్షణ దాగి ఉంది. అలాగనే యేసుక్రీస్తు తాను వెళ్ళిపోతూ ఆయన ఇలా చెప్పాడు, నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆ వేరొక ఆదరణకర్త ఏం చేస్తాడు? ఆయన వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అగైన్ దేవుని గూర్చినటువంటి సత్యము. అందుకని ఆయనకి ఆయా సందర్భాల్లో ఈ ఆత్మను గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, సత్య స్వరూపి అయిన ఆత్మ. ఈ మాటని చాలా క్లియర్గా చెప్పాడు. యోహాను సువార్త 14:16, అలానే 15:26, 16:13 ఈ 3 రెఫరెన్సెస్లో కూడా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ, ఆయన మీకు సత్యాన్ని గూర్చిన గ్రహింపు ఇస్తాడు అని చెప్పాడు. సో కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తుని మనం ప్రత్యక్షంగా భౌతికంగా చూడకపోయినా ఇదిగో 2 మార్గాలు ఉన్నాయి మనకి. ఒకటి దేవుని యొక్క వాక్యము, రెండవది ఆ వాక్యం మనకు అర్థమయ్యేలాగా చేసే దేవుని పరిశుద్ధాత్మ. కాబట్టి మనం యేసు వైపు చూచుట అంటే ఇదిగో వాక్యంలో విషయాన్ని తెలుసుకోవాలి. అందుకనే మొదటి నుంచి నేను చెబుతున్న విషయం ఏంటంటే, వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని గ్రహించకుండా, వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి క్రైస్తవ జీవితాన్ని జీవించటం సాధ్యం కాదు. చాలామందికి వాక్యాన్ని చదవటం బద్ధకం, వాక్యాన్ని చదవటం నిర్లక్ష్యం. కానీ అది నువ్వు ప్రక్కన పెడితే నువ్వు క్రైస్తవునిగా కొనసాగలేవు.
పేరైతే ఉంటుందేమో క్రైస్తవుడనే పేరు, కానీ నువ్వు క్రైస్తవుడివిగా కొనసాగలేవు. క్రైస్తవ జీవితం ఉండదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందుకే చదవాలా, ధ్యానించాలా, దాన్ని వంట పట్టించుకోవాలా, దాంట్లోనే మన యొక్క బ్రతుకుని వెతుక్కోవాలా. దేవుని యొక్క వాక్యంలోనే మన బ్రతుకుని వెతుక్కోవాలా. మన బ్రతుకు ఆ రీతిగానే సరిచేయబడాలా. అలాగైతేనే తప్ప మనము ఈ సత్యములో స్థాపించబడలేము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అందుకొరకే, కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తూ ఉంది. దీని గురించి మనం గతంలో చూసాం. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తూ ఉంది. స్వతంత్రుడు అంటే పాపము నుంచి, పాపపు బానిసత్వం నుంచి విడిపిస్తుంది. మనం రక్షించబడిన తర్వాత మరలా పాపానికి బానిసలం అయినట్టు, పాపానికి దాసులమైనట్టు, మనం బంధకాల్లో ఉన్నట్టు, పాపం తప్ప మనకి వేరే మార్గం లేదు అన్నట్టు పాపాన్ని చేయడానికి మనం పూనుకోం. అది మన విధానం కాదు. మనం అందులోంచి విడిపించబడ్డాం. సత్యము యొక్క అనుభవం కలిగినటువంటి వాడు స్వతంత్రుడు. ఎవరి దగ్గర సత్యము ఉండదో వాడు ఇంకా బందీయే. సింపుల్గా మనం తెలుసుకోవాలంటే, అబద్ధం చెప్పే ప్రతి ఒక్కడు ధైర్యాన్ని కోల్పోతాడు. సింపుల్ అది. నువ్వు అబద్ధం ఆడుతూ ఉంటే నీ హృదయంలో కలవరం ఉంటుంది. నువ్వు నిజం చెప్పట్లేదు అనేటువంటి సత్యము నిన్ను నెమ్మదిగా ఉండనివ్వదు. సో అబద్ధం ఆడేవాడికి ధైర్యం ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే, ఆ కాన్ఫిడెన్స్ లేనటువంటి స్థితిని కవర్ చేసుకోవటానికి చాలా ధైర్యంగా ఉన్నట్టు కనపడటానికి ప్రయత్నం చేస్తాడంతే. అందుకే అబద్ధం ఆడేవాడు ఫస్ట్ రియాక్ట్ అవుతాడు, సత్యం చెప్పేవాడు నెమ్మదిగా ఉంటాడు. అందుచేత సత్యము మనలను స్వతంత్రులుగా చేయననేటువంటి మాట ఎంత సత్యమైందో అది మనం గ్రహించి దేవుని యొక్క వాక్య సత్యానికి మనం లోబడితే మన యొక్క జీవితంలో ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవించగలం. ఈ స్వాతంత్ర్యం నీకిష్టం వచ్చింది చేయటానికి నీకు ఇవ్వబడిన స్వాతంత్ర్యం కాదు, దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యం అది. ఓకే, కానీ సత్యము ప్రకటించబడినప్పుడు ఇందాక మనం చూసినట్టు వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. ఎలా రియాక్ట్ అయ్యారంటే కొట్టాలనుకున్నారు, రాళ్లతో కొట్టాలనుకున్నారు. కొట్టడం మాత్రమే కాదు, చంపాలనుకున్నారు, చంపేయాలనుకున్నారు. చూడండి, యోహాను సువార్తలోనే 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. అలానే 8వ అధ్యాయం 59వ వచనం చూడండి, కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి మనకి ఈ యోహాను సువార్త అంతట్లో. దే రియాక్టెడ్. వారందరూ కూడా సత్యం చెప్పబడినప్పుడు, సత్యము వారికి ప్రకటించబడినప్పుడు, సత్యము వారికి బయలుపరచబడినప్పుడు వారు దానికి
వారు రియాక్ట్ అయ్యారు, అంటే స్పందించారు, ప్రతిస్పందించారు. ఎలా స్పందించారంటే వ్యతిరేకముగా. సత్యాన్ని వారు ఎదిరించారు. 40వ వచనంలో చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనం. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే. మీరెందుకు చంపాలని చూస్తూ ఉన్నారు? మనుష్యులు సత్యం ప్రకటించబడినప్పుడు సత్యాన్ని ఎదిరిస్తారు, సత్యానికి వ్యతిరేకంగా పగబడతారు. సత్యాన్ని ఎలాగైనా అంతమొందించాలని చూస్తారు. ఎందుకు అంత పగ? సత్యమే కదా, మంచిదే కదా, కానీ ఎందుకు పగ? ఎందుకు వారు యేసుక్రీస్తు మీద రాళ్ళతో కొట్టాలని చంపాలని అనుకున్నారు? ఎందుకంటే సత్యము నీ వాస్తవం ఏంటో నీకు చూపెడుతుంది, అది నువ్వు అంగీకరించలేవు. మానవుని యొక్క స్థితి ఏంటో, మానవుని యొక్క అవిధేయత ఏంటో, మానవుని యొక్క పాపపు స్థితి ఏంటో అది సత్యపు వెలుగులో నీకు కనపడుతుంది. దాన్ని అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి సత్యం మీదకి మనుష్యులు ఎందుకు ఎదురు తిరుగుతున్నారు? సత్యం మీదకి మనుష్యులు ఎందుకు ఎదురు తిరిగి దాన్ని అంతమొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే దానికి కారణం సత్యపు వెలుగులో ఆ వ్యక్తి యొక్క అసలు స్థితి కనబడిపోతుంది. దానిని వ్యక్తి అంగీకరించలేకపోతున్నాడు. కాబట్టి వెలుగు తీసేయాల, చీకట్లో ఉండాలా. నా క్రియలు ఇతరులకి కనిపించకూడదంటే లైట్లన్నీ పగిలిపోవాలా, అంతే. నన్ను దోషిగా నిలబెట్టేవన్నీ కూడా ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే సత్యాన్ని అంతమొందించడానికి నువ్వు ప్రయత్నం చేసి సత్యాన్ని చెప్పే వ్యక్తిని చంపగలవేమో కానీ సత్యాన్ని మాత్రం కాదు. విషయం అది. సత్యము సత్యమే. సత్యాన్ని ప్రకటించే వారి మీద నువ్వు దాడి చేయొచ్చు, సత్యం ప్రకటించే వారిని చంపేయచ్చు, కానీ సత్యము ఇంకా నిలబడుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజున ప్రతి మనిషి సత్యముతో ముఖాముఖిగా ఎదుర్కోవాలి. ఆ రోజున మనిషి తన ముఖాన్ని ఎత్తుకోలేడు. ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇన్ని దినాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి విషయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. వాటిని తెలుసుకోవటంలో మేము అతిశయించే వారంగా కాక, దానిని మేము అర్థం చేసుకొని దానిని గ్రహించి అంగీకరించి ఆ ప్రకారముగా అనుసరించి జీవించడానికి మాకు సహాయం దయచేయండి. ప్రభువా, మమ్మను బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే ప్రభువా, మరి 150 సంవత్సరాల సందర్భంగా మరి జూబిలీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ ఉండగా మమ్మను నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎన్ని సంవత్సరాలలో ప్రభువా నీవు చేసిన కార్యాలన్నిటి కొరకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మేము మరోసారి నీ సన్నిధిని
మమ్మును మేము ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాం. ప్రభువా, సహాయం దయచేయండి. ఎల్లుండి జరగనయున్న కూడికల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, నీ యొక్క దాసులు నీ వాక్యాన్ని అందించడానికి, పరిచర్య చేయటానికి వస్తూ ఉన్నటువంటి వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకమును తొలగించి నీవే నీ బిడలను నీ ఆత్మ చేత, నీ మాటల చేత నింపి నీవు నిర్ణయించిన సందేశాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి ప్రభు. అలానే తండ్రి, మరి కూడికలలో ఉదయము సాయంత్రము అందరూ సకాలానికే పాల్గొని నిన్ను మహిమపరచడానికి సహాయం దయచేయండి. అలానే ఆయా ఏర్పాట్లు చేస్తున్న వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రతి వారికి మీరే తోడుగా ఉండండి దేవా. ప్రతి వారికి కావలసిన జ్ఞానము, మంచి ఆరోగ్యము, అందరూ కలిసి పనిచేసేటువంటి ఏక మనస్సు, ఏక ఆత్మ అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము వేర్వేరు కాదు, మేము ఒకటే బృందము, ఒకటే శరీరానికి సంబంధించిన వారమని ఎరిగిన వారమై నిన్ను మహిమపరచడానికి సహాయం దయచేయండి. అలానే జరుగుతున్న యుద్ధాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అలానే అనారోగ్యాలతో బాధపడుతున్నట్టు వారి కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే ప్రభువా, మరి ఆయా కారణాల చేత మరి రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న వారిని బట్టి నీ సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. సహవాసానికి దూరం అయిపోతున్న వారిని ప్రత్యేకంగా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. కనికరించండి. నీవే సమాధానకర్తవు, నీవే కృపా సత్య సంపూర్ణుడవు. మమ్మను నీ మార్గంలో, నీ వెలుగులో చక్కగా నడిపించగలిగినటువంటి వాడవు గనుక మేము నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మమ్మను దీవించుమని, బయలుదేరుతుండగా మాతో నీ సన్నిధి ఉంచి పంపించుమని, నీకు ఇష్టమైతే మరలా కలుసుకునే పర్యంతం సహాయం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము. మనుషులను తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.